ఈ మధ్యలో దొంగతనం అయితే బాగా జరుగుతుంది అనమాట. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దుగాలనే మోహం కడగముందుకు మన ఫోన్ చేసిన వాళ్ళే ఇంకా ఓ బండి పట్టుకొని అయితే వాషింగ్ పోయినాం అనమాట. ఇది మనకు తెలిసిన వాళ్ళ బండి. ఆ బండి వాషింగ్ చేయడానికి అని పోతే పక్క బండి అయితే దొంగతనం అయితే జరిగింది అన్నారు అనమాట. నేనైతే మోహం కడుక్కుంటా పోయినా. ఇక మా వాడైతే స్నానం చేసి వచ్చిండు. డైరెక్ట్ స్నానం చేసి వచ్చి నా ముంగట ఊరించుకుంటా ఏంది జీడిపప్పు ఉంటది కదా దాన్ని తింటాండు. నేను మోహం కడగలేదని చెప్పి ఇంకేమున్నది అక్కడ నుంచి ఆట షురు అయింది. ఇక్కడైతే దొంగతనం జరిగిందని పోలీసు వాళ్ళు చాలా మంది వచ్చారు. ఇంకా జనాలు కూడా బాగానే మంది పోగారు. వస్తువులు ఏం పోలే కానీ సీసీటీవీలో అయితే వాళ్ళ ఫేసెస్ కవర్ కాలేదు కానీ బాడీస్ అయితే కవర్ అయినాయి. వస్తువులు అయితే ఏం పోలేదు. పైన వాళ్ళు ఉన్నారట, మరి తాళం వాళ్ళు కొడతారు, వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు. అట్లా డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది అనమాట. డాగ్ అయితే సరిసేపు అటు తిరిగింది సీదా చెట్లలో కొట్టుకపోయింది అనమాట. బ్యాక్ సైడ్ మొత్తం తుప్పలు ఉన్నాయి, అలా కొట్టుకపోయింది. అలా కొట్టుకపోయి మరి ఏమైనా లీడ్ ఇచ్చిందో లేదో తెలియదు కానీ డాగ్ చూస్తే నార్మల్ గానే ఉన్నది. కాకపోతే అది మాత్రం స్మెల్ పట్టుకొని చాలాసేపు అటు ఇటు తిరిగింది. సేపు అయిన తర్వాత మళ్ళీ వచ్చింది అనమాట. వాళ్ళకి ఏమైనా లీడ్ ఇట్లా దొరకవచ్చు. మరి ఇక్కడైతే కొంతమంది చెప్పులు చూసినాము, ఒక డ్రెస్ చూసినాము అన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంతవరకు నీకు ఏమైనా తెలియదు. మన సేఫ్టీలో మనం ఉండడం అనేది బెటర్. ఇంట్లో ఎందుకైనా మంచి సీసీటీవీలు అయితే పెట్టించుకోరు. ఇటువంటి ఏమైనా జరిగినప్పుడు ఇట్లా ఫేస్ ఇట్లా కవర్ అయితే అనమాట. ఇంట్లో ఉన్న దాని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ తాళం వేసినా కూడా సీసీటీవీ కానీ ఇంకా సేఫ్టీగా కొన్ని పాటిస్తే బెటర్ అనమాట. ఎందుకంటే మనం చెప్పలేం కదా, రోజులు మనవి కావు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్